హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు గైస్ అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఆవుదోడ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే, ఇప్పుడు మన ల్యాప్టాప్స్లో విండోస్ 10 ఆర్ విండోస్ 11 కొన్ని ల్యాప్టాప్స్ వాళ్ళకి వైఫై ఆప్షన్ రావట్లేదు. ఓకే, ఈ ఇష్యూ ఎందుకు ఈరోజు చూద్దాం. దాన్ని ఎలా క్లియర్ చేయాలో కూడా ఆల్మోస్ట్ వర్క్ అయ్యేలాగే ట్రై చేద్దాం. చూడండి గైస్, నాది ఇదివరకు విండోస్ 10, ప్రస్తుతానికి విండోస్ 11కి మారా. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత వైఫైకి, అంటే ఫస్ట్లో తీసుకున్నప్పుడు విండోస్ 10, తర్వాత విండోస్ 11కి మారాను గైస్. ఇప్పుడు ఏమిటంటే చూడండి, మనకి ఇక్కడ వైఫై కనిపిస్తుంది, వైఫై సింబల్. ఇప్పుడు ఒకవేళ కనిపించని వాళ్ళు ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ అంటే నాది యాసిస్ ల్యాప్టాప్ బ్రో. యాసిస్ వాళ్ళకి ఎట్లా అవుతుందో చెప్తున్నా. ఓకే, లెట్స్ సీ గైస్. ఫస్ట్ మనం మై యాసిస్ వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్ కాదు, మై యాసిస్ యాప్కి వెళ్ళాలి. ఓకే, ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది బ్రో. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే డివైస్ సెట్టింగ్స్, సిస్టమ్ డయాగ్నోసిస్. ఓకే గైస్, ఫస్ట్ మనకి ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. తర్వాత మనం సిస్టమ్ డయాగ్నోసిస్కి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ చెకప్ చేయాలి. వన్ క్లిక్ డయాగ్నోసిస్ చూడండి బ్రో. వన్ క్లిక్ డయాగ్నోసిస్ చెకప్. ఓకే, అవుతుంది బ్రో, అవుతుంది గైస్. చూడండి, అది 100% రావాలి. మీకు మళ్ళీ ఇప్పటికప్పుడే సిస్టమ్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి గైస్. లేదా సిస్టమ్ అంటే ఏమైనా గ్లిచెస్ ఉంటే ఎప్పటికప్పుడు వాళ్ళు మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు. అది మనం వచ్చిన వెంటనే అప్డేట్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తా గైస్. చూడండి, 38% అయింది. అది 100% అవ్వాలి గైస్. చూడండి, ఇక్కడ ఉంది. ఇఫ్ యూ ఆర్ అన్సర్టైన్ విత్ కాంపోనెంట్స్ ఈజ్ కాజింగ్ ది ఇష్యూ, దిస్ ఈజ్ యువర్ బెస్ట్ సొల్యూషన్. రన్ ఏ ఫుల్ టెస్ట్ టు గెట్ ఫుల్ డయాగ్నోసిస్ రిపోర్ట్. ఇది చేస్తే మీకు ల్యాప్టాప్ మొత్తం టెస్ట్, అంటే ఒకసారి ల్యాప్టాప్ మొత్తం టెస్ట్ చేస్తుంది గైస్. సిస్టమ్ తనంతట తనే, అంటే ఏ ఇష్యూ ఉన్నా మనకి ఇందులో కనిపిస్తుంది. ఒకటి డయాగ్నోస్టిక్ రిజల్ట్ వస్తుంది. దాంట్లో మనకి ఏదైనా ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఏమైనా వైఫై ఇష్యూ ఉంటే అందులో వస్తుంది. ఇంకా ఏమైనా స్క్రీన్ బ్లర్ ఇష్యూస్ కానీ, సిస్టమ్ స్లోగా ఉన్న ఇష్యూస్ కానీ. ఈ లోపల సిస్టమ్ అప్డేట్స్ చూద్దాం గైస్. చూడండి, మనకి ఇందులో మనకి సెట్టింగ్స్లో చూసింది వేరు, ఇందులో చూసింది వేరు. ఇందులో అయితే మనకి యాసిస్ అంటే డైరెక్ట్ కంపెనీ కూడా ఇస్తాడు బ్రో. ఇది ఇప్పుడు సిస్టమ్ డయాగ్నోసిస్ చూద్దాం. రిజల్ట్ చూడండి గైస్, 100% పూర్తయింది. ఇప్పుడు రిజల్ట్ చూడండి గైస్. ఇక్కడ మనకి టిక్ అయినాయన్నీ, ఏ ప్రాబ్లం లేదు అని. ఫస్ట్ అడాప్టర్ చూడండి, ఇది చేస్తున్నప్పుడు అడాప్టర్ ఒకసారి పెట్టి ఉంచాలి, ఎందుకంటే అడాప్టర్ టెస్ట్ కూడా చేస్తుంది ఇది. బ్యాటరీ హెల్త్ ఛార్జింగ్ చూడండి. గైస్ చూడండి గైస్, ఓకే అది మళ్ళీ అవుతుంది. ఒకసారి ఈలోపు మళ్ళీ మనం కిందవి కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇవి చూడండి గైస్, కస్టమైజ్డ్ డయాగ్నోసిస్ అంటే ఇందులో మనకి ఏదైతే ఇష్యూ ఉన్నాయి. ప్రస్తుతానికి నేను ఒక అడాప్టర్ పని చేయకపోతే అడాప్టర్ ఒకటి ఇట్లా చెక్ చేయండి. అంటే అది ఓన్లీ అడాప్టర్కి బేస్ చేసుకుని చేస్తుంది ఆ టెస్ట్. మనకి ఇంకా కింద ఉన్నాయి చూడండి గైస్, బ్లూ స్క్రీన్ ఎర్రర్. అంటే స్క్రీన్ ఏమైనా అప్పుడప్పుడు కొంతమందికి వాడినప్పుడు ల్యాప్టాప్ అంటే బ్లర్ అయిపోయి బ్లూ స్టిక్స్ కింద వస్తూ ఉంటాయి స్క్రీన్ మీద. దానికి ఇది 5 అయింది గైస్ చెకప్. అడాప్టర్ చూడండి గైస్, అడాప్టర్లో మనకి ఏమీ లేదు. అక్కడికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు, సజెషన్స్ ఏమీ లేదు. కంప్లీట్. నెక్స్ట్ మనకి మెమొరీ, అట్లాగా ఒకటి చూద్దాం గైస్. ఇది
ఈలోపు మనకి బ్లూ స్క్రీన్ ఎర్రర్ కూడా వచ్చింది. అది కూడా అంత బాగానే ఉంది. డివైస్ డ్రైవర్, మెమోరీ అన్నీ కంప్లీట్, మనకు అన్నీ ఓకే అయితే కంప్లీట్. ఇప్పుడు సిస్టమ్ స్లోగా ఉంటే అది కూడా అయిపోయింది గైస్. చెకప్ చేద్దాం. చూసుకొని గైస్, ఇందాక రిజల్ట్ వచ్చింది. అది చూడండి గైస్, ఇందులో మనకు అన్నీ ఏదైతే ఇష్యూ ఉందో అది ఇలాగా టిక్ రాదు. అంటే ఇప్పుడు వైఫై చూడండి, ఇప్పుడు మనకి వైఫైలో ఏమైనా ఇష్యూ ఉందేమో. యువర్ ప్రోడక్ట్ కెన్ సపోర్ట్ హయ్యర్ వైఫై నాట్ డికనెక్టెడ్. సారీ గైస్, కొంచెం ఓకే, అన్హెల్దీ ఏం లేదు. ఓకే, యువర్ ప్రోడక్ట్ కెన్ సపోర్ట్ ఏ హయ్యర్ వైఫై స్టాండర్డ్ విత్ ద కనెక్టెడ్ నెట్వర్క్ డివైస్ సచ్ as router app, but you not connected network device such as router app does not comply with the standard. ఓకే గైజ్, వీళ్ళు ఏమంటున్నారంటే ఒకసారి రూటర్ కానీ చెక్ చేయండి. ఈ ల్యాప్టాప్లో అయితే ఇష్యూ లేదు అని వాళ్ళు అంటున్నారు. ఒకసారి చేయండి, అప్పటికీ లేదంటే దీనికి విజిట్ చేసి అందులో టికెట్ రేస్ చేయండి అన్నారు. ఇంకా ఇందులోనే మనకి ఇష్యూ లేదు గైస్. అన్ని టిక్ వచ్చినాయి చూడండి, ఇంకా కంప్లీట్ నొక్కాలి. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, ఇందాక వైఫై ఇష్యూ ఒక సజెషన్ ఇచ్చారు గైస్, చూడండి. ఇది ఇందాక మనం చదివింది, ఇందులో టికెట్ రేస్ చేయాలి గైస్. ఇది కూడా చూపిస్తా ఒకసారి. ఇది ఏంటంటే ఇష్యూ విండోస్ 11, 10 అప్డేట్ అయిన తర్వాతనే ఇష్యూ అందరికీ బాగా వస్తుంది. దీన్ని బట్టి మీరు ల్యాప్టాప్ని అంటే ఇప్పుడు ల్యాప్టాప్ ప్రాబ్లం అనుకోకూడదు. లోపల విండోస్ 10, 11 అది మాత్రం వాళ్ళు ఇష్యూ చాలామంది ఇష్యూ రేస్ చేశారు కదా. అది మాత్రం వీళ్ళు సొల్యూషన్ చూస్తున్నారు. ఆ వైఫై మాత్రం ఫెయిల్ అవుతుందని చెప్పి రిపోర్ట్ అది. కానీ మనం రీస్టార్ట్ చేస్తుంటే మళ్ళీ వస్తుందని. అంటే ఇప్పుడు ఏదైనా లోడ్ ఎక్కువైనప్పుడు వైఫై ఆగుతుంది అంటున్నారు. చాలామంది కంప్లైంట్స్ అయ్యి వాళ్ళు ఇప్పుడు అవి కూడా తీస్తారంటున్నారు. ఇప్పుడు డివైస్ ఎర్రర్, సిస్టమ్ నాట్ రెస్పాండింగ్, స్లో బూట్, బ్యాటరీ ప్రాబ్లమ్స్, చెకప్. ఓకే గైస్, అన్నీ చేస్తున్నా. ఓకే, డివైస్ ఎర్రర్ రిజల్ట్ వచ్చింది గైస్. ఇది కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు. ఓకే, కంప్లీట్. సిస్టమ్ నాట్ రెస్పాండింగ్, ఇది అంతా ఓకే, కంప్లీట్. స్లో బూట్ టైం, ఇది కూడా వాళ్ళు బూట్ టైం చెక్ చేశారు గైస్. 0 seconds అవుతుందంట. టాస్క్ షెడ్యూల్ క్లిక్, ఇవి ఏంటంటే మనకి బూట్ టైం ఇప్పుడు ఒకవేళ మనకి బూట్ ఏమన్నా స్లో అవుతుంటే, ఏమన్నా బూట్ చేసినప్పుడు స్లో అవుతుంటే ఇందులో అవి ఇవన్నీ టాస్క్ మేనేజర్ తీసేయమని చెప్పి సజెషన్ ఇచ్చారు గైస్. అది మన ఇష్టం. అది మీకు ఒకవేళ బూట్ ఏమైనా లేట్ అవుతుంటే, మీకు ఇష్యూ అవుతుంటే తీసేసుకోవచ్చు, లేదా పెద్ద ఇష్యూ ఏముంది, కంప్లీట్. ఓకే, వేర్ ఇస్ ద బ్యాటరీ. ఓకే, రిజల్ట్. ఓకే గైస్, బ్యాటరీ కూడా వెళ్ళలేదు, కానీ సజెషన్ చూడండి అంత బాగానే ఉంది అంటున్నారు. ఇది కంప్లీట్. నెక్స్ట్ గైస్, ఓకే, ఇవన్నీ చెక్ చేస్తాం. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే, జస్ట్ కంప్లీట్. ఓకే, ఫస్ట్ మనం ఏదైనా రీస్టార్ట్ చేయొద్దు గైస్. ఫస్ట్ ఈ యాప్లోకి వెళ్ళి, ఇప్పుడు యాసిస్ కాబట్టి ఇందులో చెప్తారు. ఒకవేళ హెచ్పీ అయితే హెచ్పీ యాప్లో చెక్ చేయండి. ఇట్లా ఇదే మెయిన్ గైస్ మనకి సిస్టమ్. ఎందుకంటే యాసిస్ వాళ్ళ ల్యాప్టాప్లో అసలు విండోస్ పనిచేయట్లేదు కాబట్టి ఇదే మనకి మెయిన్. ఇది మనం చూసుకుంటే సరిపోతుంది. తర్వాత సిస్టమ్ అప్డేట్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి గైస్, లేదంటే ఇది ఇష్యూ. మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి అప్డేట్స్ చూద్దాం. చెక్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇది ఆన్ చేసుకోండి గైస్, ఎప్పటికప్పుడు తనంతట అవే అయిపోతాయి. చూడండి గైస్, అప్ టు డేట్, దెర్ ఈస్ నో అప్డేట్. సో అట్లా ఎప్పటికప్పుడు చేసుకుంటుంటే మనకి ఏ ఇష్యూ రాదు. ఇందులో మనకి అన్నీ తెలుస్తాయి బ్రో గైస్. సిస్టమ్ డయాగ్నోసిస్ అని, అంటే సిస్టమ్ బ్యాటరీ, దాని యొక్క సిపియూ లోడ్, మెమరీ, హార్డ్ డిస్క్ స్పేస్ ఎంతో. కస్టమర్ సపోర్ట్ కూడా ఇచ్చారు గైస్ వీళ్ళు. మీకు ఏమైనా కంప్యూటర్ రిలేటెడ్ కానీ ఏదైనా సరే వీళ్ళు చూస్తారు. సిస్టమ్ అప్డేట్లు కానీ అన్నీ ఇందులో మన అన్నీ ఇంకా మనం ఫస్ట్ ఇందులో చెక్ చేసిన తర్వాతే థర్డ్ పార్టీకి వెళ్ళాలి. దట్ మీన్స్ ఇప్పుడు
ఓకే గైస్, అంటే మనం థర్డ్ పార్టీ అంటే ఎట్లా అంటే సిస్టమ్ మేనేజర్లోకి, అంటే టాస్క్ మేనేజర్ అన్నారు కదా, అందులోకి వెళ్ళి అవన్నీ చెయ్యాలి. అంతకుముందు మనం ఇవి చెక్ చేసుకుని ఇందులో కూడా అవ్వకపోతే అప్పుడు మీరు కంపెనీకి మెయిల్ చేయడం అన్నీ చేస్తే వాళ్ళు చూస్తారు గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.